నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెప్పోత్సవ శోభతో ప్రకాశిస్తున్న తిరుమలగిరులు. భక్తులకు శ్రీభూ సమేత మలయప్ప స్వామి ఆశీస్సులు. ఏప్రిల్ 4 నుంచి తిరుపతి కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు. గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు. ఒంటిమిట్ట రామాలయ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం. నాగలాపురంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవం. వేదనారాయణుడి సన్నిధిలో చక్రస్నానం. విద్యుత్ దీపాల కాంతులు పుష్కరిణి అలలపై పడి మెరుస్తుండగా, వెన్నెల వెలుగులు కోనేటి రాయిని స్పృశించి మురిసిపోతుండగా, ఉత్సవప్రియుడైన శ్రీనివాసుడు దేవి ద్వయంతో అలలపై విహరించిన ఘట్టం అద్భుత దృశ్య కావ్యంలా ఆవిష్కరించింది. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి తెప్పోత్సవాల్లో 3వ రోజైన సోమవారం శ్రీవారి పుష్కరిణిలో భక్తులను ముగ్ధులను చేసిన ఉత్సవం ఇది. రంగురంగుల విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన తెప్పలపై స్వర్ణ శోభితంగా అలంకార భూషితులైన మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడి పుష్కరిణి జలాలపై విహరించారు. భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. భక్తులపై చల్లని దీవెనలు కురిపించారు. టీటీడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన వసతులపై సోమవారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన ఈ సమావేశాల్లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఈవో ఆవిష్కరించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ క్షేత్రంలో 4న ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 12వ తేదీ చక్రస్నానంతో ముగియనున్నాయి. అలాగే టీటీడీ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన వసతులపై టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీనివాసం, విష్ణు నివాసాల్లో వేసవికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తిరుమల తరహాలో డార్మిటరీ హాల్స్లోని లాకర్లకు కాషన్ డిపాజిట్ తీసుకోకుండా కేటాయించాలని సూచించారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి సూచిక బోర్డులను వివిధ భాషల్లో ఏర్పాటు చేయాలని ఈవో అధికారుల్ని కోరారు. అదేవిధంగా వేసవి సెలవులు రానుండడంతో తిరుమలకు విశేషంగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసాల్లో బస్సుల్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఘాట్ రోడ్లో వాహనాలు మరమ్మతుకు గురైతే వాటిని వెంటనే మరమ్మతు చేసుకునే విధంగా తిరుమల తిరుపతిలో క్రేన్లను అందుబాటులో ఉంచాలని, బస్సుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ఈవో సూచించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో నిర్వహిస్తున్న విధంగానే ఆగమోక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, స్థానికులతో పాటు ఆగమ పండితులు, అర్చకుల సలహాలను తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20వ తేదీ జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులు, కడప జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు నిలవైన దివ్యక్షేత్రం ఏకశిలా నగరంగా, దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం
భక్తుల పాలిట కల్పతరువుగా విలసిల్లుతోంది. గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోకి ఇటీవలే తీసుకున్న ఈ ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి 24వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సోమవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్ట ఉత్సవాల నిర్వహణలో ఆగమ పండితులు, అర్చకులు, స్థానికుల మనోభావాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఈవో ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఒంటిమిట్ట రామాలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగశోభితంగా తీర్చిదిద్దాలని, ఏప్రిల్ 20వ తేదీ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా కళ్యాణ వేదికను నయన మనోహరంగా రూపొందించాలని సూచించారు. భక్తులందరికీ ప్రసాదాలను, మంచినీటి ప్యాకెట్లను అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ యంత్రాంగం, కడప జిల్లా అధికారులు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని అధికారుల్ని కోరారు. బ్రహ్మోత్సవాల సమయంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి శీఘ్ర దర్శనం, సర్వదర్శనాలు అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులందరికీ అక్షింతలు, ముత్యాల తలంబ్రాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కడప జిల్లా భజన మండళ్లను బ్రహ్మోత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని, అదే జిల్లాకు చెందిన శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా ఆభరణాలను సమర్పించాలని నిర్ణయించారు. ముఖ్యంగా శ్రీరామనవమి, సీతారామ కళ్యాణోత్సవం పర్వదినాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈవో కోరారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో కొలువైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం పంగుణి ఉత్సవ శోభతో అలరారుతోంది. ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి ముచ్చటగా తీర్చిదిద్దిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, భక్తుల దైవనామ స్మరణలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన పుండరీకవల్లి అమ్మవారి ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. అనంతరం అమ్మవారికి ఆలయ విమాన ప్రదక్షిణ చేసి మంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం వైభవంగా జరిపి మంగళ హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీశైల మహాక్షేత్రంలో కామదహనోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునుల స్వామివార్లను అలాగే కామదేవుడి చిత్రపటాలను పల్లకీపై కొలువు తీర్చి ఊరేగింపు నిర్వహించారు. ఆపై ఆలయంలోని గంగాధర మండపం వద్ద కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో
స్వామివారికి కళ్యాణోత్సవం, రథోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వేడుకగా సాగిన ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉభయ నాంచారి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో వేదికపై కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని దివ్య రథంపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి మంగళ హారతులు సమర్పించారు. ఆ తరువాత కోదాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల మధ్య కోరుకొండ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం శోభాయమానంగా కదులుతూ భక్తులకు మనోల్లాసాన్ని కలుగజేసింది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శాశ్వత కళ్యాణ మండప నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఉపాలయమైన శ్రీ భక్త సంజీవరాయ మండప గోపుర పునర్నిర్మాణ పనులను కూడా అధికారులు వేగవంతం చేశారు. ఏప్రిల్ నెలలో ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రామనవమి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి తిరు కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు విశేషంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి శ్రీ జగదాంబ అమ్మవారి సన్నిధి విద్యుద్దీపకాంతులు వార్షికోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా సుదూర ప్రాంతం నుంచి తరలివచ్చిన భక్తులతో జగదాంబ సన్నిధిలో సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారిని విశేష పుష్పాలు, వివిధ రకాల ఆభరణాలతో శోభాయమానంగా కొలువు తీర్చి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కోరుట్టలోని శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో విశేష హోమాలు, పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై శ్రీ మహాలక్ష్మీదేవికి పంచామృతాభిషేకాలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని గర్భాలయంలో వేంచేసిన శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ దేవీనగర్ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల ఆలయంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం భక్తులకు మనోల్లాసాన్ని కలుగజేసింది. ముందుగా ఆలయంలోని మూలవర్లకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు ఆపై వేదికపై శ్రీ సీతారామచంద్రమూర్తిని కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల మధ్య కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పోలపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పైడితల్లిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. 3 రోజుల పాటు వేడుకగా జరిగిన ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ ఏకాంబరనాథ స్వామివారి ఆలయంలో పంగుణి మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు చంద్రప్రభ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో నిత్య కైంకర్యాలను పూర్తి చేసి ఆపై స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చి తిరువీధిలో ఊరేగించారు. విద్యుత్ దీపకాంతులు, భక్తుల కళా ప్రదర్శనల మధ్య ఏకాంబరనాథుడి వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం తిరువలాంగుడిలోని పురాతన పుణ్యక్షేత్రం శ్రీ వడారణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పంగుణి మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాట్య ప్రియుడైన పరమేశ్వరుడి పంచమహాక్షేత్రాల్లో రత్నసభగా పేరుగాంచిన తిరువలాంగాడు ఆలయంలో ఏటా పంగుణి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో
శ్రీ వండార్ కుశలి సమేత శ్రీ వడారణ్యేశ్వరుడికి రథోత్సవ సేవ నయన మనోహరంగా జరిగింది. భక్తులు విశేషంగా ఈ రథోత్సవ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని బ్రహ్మపురంలో శ్రీ ప్రసన్న వెంకన్న స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సాంస్కృతిక జానపద కళా ప్రదర్శనలు, కేరళ చండీ వాద్యాల మధ్య శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు కళ్యాణోత్సవాలతో శోభిల్లాయి. పాల్గొన మాసాన దేవదేవులకు నిర్వహించిన కళ్యాణ మహోత్సవాలను కనులారా తిలకించిన భక్తులు పులకించారు. ఆ విశేషాల దృశ్యమాలిక ఇది. గుంటూరు జిల్లా నర్సారావుపేటలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉభయ దేవేరుల సమేత శ్రీనివాసుని కొలువు తీర్చిన వేద పండితులు కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. వందలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తూ తన్మయత్వంలో గోవింద నామస్మరణ చేశారు. వరంగల్ జిల్లా కొడవటంచ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ ప్రాంతవాసుల ఎలవేల్పుగా పూజలు అందుకుంటున్న స్వామివారికి ఏటా పాల్గొన మాసంలో వార్షిక కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చక స్వాములు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఎదురుకోలు ఉత్సవం జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవ నామస్మరణల మధ్యన స్వామివారి కళ్యాణ క్రతువును నిర్వహించారు. కర్నూలులో కొలువైన శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కళ్యాణ వేదికపై స్వామివారిని, ఆ ఎదురుగా ఊయలలో ఉభయ దేవేర్లను కొలువు తీర్చి వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అశేషంగా భక్తులు దైవ నామస్మరణలు చేస్తుండగా మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణం జరిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరిలో నిలువైన వెంకటేశ్వరుని ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన మాసాన స్వామివారికి 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సహస్రనామార్చన, వేదపారాయణం, పూర్ణ శరణాగతి, పూర్ణాహుతి జరిపారు. తరువాత స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి మనోహరంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బలిజగూడలో కొలువైన శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిపిన కళ్యాణోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తొలుత గణపతి పూజ, కలస పూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, గోత్ర నామార్చన, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం భాజా భజంత్రిల మధ్యన వీరభద్రుని కళ్యాణం వైభవంగా సాగింది. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.
ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈ నెల 22న శాంతి కళ్యాణం, 23న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. అలాగే ఈ నెల 24న స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తారు. భాగ్యనగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర సత్సంగం, భజనలు, అలాగే రామాంతపూర్లో లోక కళ్యాణాన్ని కోరుతూ శతచండీ సహిత రుద్రయాగం వేడుకగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. భాగ్యనగరంలోని ఎన్టీఆర్ స్టేడియం భక్తజన సందోహంతో నిండిపోయింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ సత్సంగం, శ్రీనివాస భజనలు నిర్వహించారు. పరమ పూజ్య బ్రహ్మశ్రీ శ్రీ కుమారస్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తుల గోవింద నామస్మరణతో స్టేడియం ప్రాంగణం మార్మోగింది. అలాగే హైదరాబాద్ రామంతపూర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో శతచండీ సహిత రుద్రయాగం ఘనంగా నిర్వహించారు. విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ 5 రోజుల పాటు నిర్వహించే ఈ యాగంలో భక్తులు పాల్గొని చల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఉత్సవంలో ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శతచండీ సహిత రుద్రయాగం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మూలమంత్ర అనుష్ఠానం, రుద్రాభిషేకం, శ్రీచక్ర కుంకుమార్చనలు జరిగాయి. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదుడు మోహిని అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళ తాళాల మధ్యన స్వామివారి గ్రామోత్సవం సాగింది. పల్లకీ సేవలో మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దాసభక్తుడైన హనుమంతుని వాహనంపై కొలువు తీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో స్వామివారిని కొలువు తీర్చి సర్వాంగ శోభితంగా అలంకరించారు. ఆ తరువాత హనుమంత వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు రామబంటుపై శ్రీరాముని అలంకారంలో స్వామివారిని దర్శించుకొని దీవెనలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 27,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 313 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.